వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 చేంజ్ వరకు ఉంది. అదే సిల్వర్ కనుక మనం చూసుకున్నట్లయితే 2,38,000 చేంజ్ వరకు ఉంది. సో ఈ రెండు కంపేర్ చేసినట్లయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ అనేది కొంచెం డ్రాప్ డౌన్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు దీని ఎందుకు డ్రాప్ డౌన్ అయింది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, దీని గురించి మాట్లాడడానికి పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, గోల్డ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 చేంజ్ ఉంది అండ్ సిల్వర్ చూసుకున్నట్లయితే 2,38,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా, కొంచెం తగ్గింది కాబట్టి? నిహాల్ గారు, కమింగ్ షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ అంటే ఒక 6 months నుంచి 1 year టైం ఫ్రేమ్లో గోల్డ్ మూమెంట్ జనరల్గా ఎలాగుంటుందంటే గ్లోబల్ సినారియోస్, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇంకా ప్రివైల్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఇన్ఫ్లేషన్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటుంటే మన రష్యా యుక్రెయిన్ వారు, ట్రేడ్ టారిఫ్లు ఇంకా కొలిక్కి రాలేదు. ఇటు సైడ్ చూసుకుంటే తైవానీస్, చైనీస్, ఇండియా, యుఎస్, రష్యా పెద్ద వార్ అయ్యేటట్టుగా కనబడుతుంది. బట్ ఇలాంటి అన్సర్టనిటీస్లో ఎప్పుడు కామోడిటీస్ సూపర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే. సో 6 months నుంచి ఒక 1 year కానీ తీసుకుంటే గోల్డ్ 1,40,45 వరకు చూడగలుస్తారు నెక్స్ట్ 6 monthsలో. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 1,45,50 వరకు చూస్తారు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూసుకుంటే 1,80,000 to 1,90,000 మేబీ 2 ఆల్సో చూసే ఛాన్సెస్ కనబడతాయి. 26 ఎండింగ్ అంటే 1 yearలో, నెక్స్ట్ డిసెంబర్ 1 yearలో మీరు లాస్ట్ నుంచి ఎలా ఇక్కడ ఇప్పుడు ఎలా చూసారో, 1,00,000 పైనకి ఎలా చూసారో అలాగే చూస్తారు నెక్స్ట్ ఇయర్. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ నాకు ఎక్కడ ఇదయ్యేటట్టు కనబడట్లేదు. సో అది ఉండేటప్పుడు ఈ గోల్డ్ ఈజ్ సేఫ్ హెవెన్, రైట్? సో ఇప్పుడు గోల్డ్ ఎలాగో పెరుగుతుంది. సో దీంతోపాటు మనం సిల్వర్ గురించి మాట్లాడదాం సార్. ఎందుకంటే మార్కెట్లో డిస్కషన్ ఏంటంటే సిల్వర్ విల్ అవుట్ పర్ఫార్మ్ గోల్డ్ కమింగ్ ఇయర్స్. రీజన్స్ ఏంటి? గోల్డ్ మనం మాట్లాడుకుంటే జనరల్గా కన్జంప్షన్, డిమాండ్ బట్టి మన ఇండియన్ కల్చర్లో ఎక్కువ వాడుతుంటారు కాబట్టి అది అలా పెరుగుతుంటుంది ఫంక్షన్స్ దీని. సో వెన్ కంపేర్ టు గోల్డ్ అండ్ సిల్వర్, ఎవరైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అసలు సిల్వర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది అంటున్నారు. అది దేనివల్ల అనేది రీజన్స్ తెలుసుకుంటే దెన్ ఇన్వెస్టర్స్ విల్ హ్యావ్ ఎ నాలెడ్జ్ అక్కడ ఎక్కడ చేయాలనేది. లేదంటే మనం చెప్పినట్టు ఎప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అన్నప్పుడు ఎంతో కొంత అమౌంట్, ఒక 20% ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఈ గోల్డ్ సిల్వర్లో పెట్టుకోండి, ప్లాన్ చేసుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోండి. నేను చెప్పాను కదా అని చెప్పి 100% పెరుగుతుందని గ్యారంటీ ఏం లేదు. సో ఓకే, ఇట్ ఈస్ ఆల్ డిపెండ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్ కదా సార్. సో ఇప్పుడు సిల్వర్ మనం తీసుకుంటే ఎందుకు అసలు డిమాండ్ పెరుగుతుంది, ఎందుకు పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎంతవరకు పెరగవచ్చు? ఇప్పుడు 2,38,000 ఎంత ఉంది పర్ కేజీకి సిల్వర్, రైట్? సో అది కూడా మనం ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే 3 వరకే టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. అవును, 3 lakhs, రైట్? సో ఎందుకు అంత అంటే బెటర్ దెన్ గోల్డ్ చేసే ఛాన్సెస్ ఎందుకు ఉంది అనే రీజన్స్ చూసుకుంటే, ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ సిల్వర్ అనే కమోడిటీ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో వాడుతున్నారు. కమర్షియల్ యూజ్ ఎక్కువైపోయింది. ఇండస్ట్రియల్ మెటీరియల్ సిల్వర్, ఈవీ బ్యాటరీస్లో కానీ సోలార్ ప్లాంట్స్లో సోలార్ ఎనర్జీలో వాడుతున్నారు, రైట్? అయితే ఎలక్ట్రికల్ కండక్టర్స్, తర్వాత ఈ ఫోటో వోల్టైక్స్, తర్వాత ఇలాంటి సోలార్ ఇన్స్టలేషన్స్ ఇవన్నిట్లో బాగా వాడుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే సార్ కార్లో కూడా లిథియం బ్యాటరీస్ రీప్లేస్ అవుతుంది సిల్వర్తో. 2 kgs సిల్వర్ రీప్లేస్ చేసి అది దాంట్లో వాడుతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్. తర్వాత ఏఐ, ఆర్టిఫిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీంట్లో కూడా ఇప్పుడు చాలా ఎక్కువ ఈ డేటా సెంటర్స్, తర్వాత హై స్పీడ్ ఎలక్ట్రానిక్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ సిల్వర్ యూసేజ్ ఎక్కువ స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఇలాంటివన్నీ కన్జంప్షన్ ఎక్కువ వస్తుందో, డిమాండ్ ఎక్కువ వస్తున్నప్పుడు మనకు ఆబ్వియస్గా ఆ సిల్వర్ ప్రైజెస్ బాగా పెరుగుతాయి. సార్ ఇప్పుడు చూసుకుంటే సార్ మనకి ఈ సిల్వర్ ప్రొడక్షన్ అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ చాలా డెఫిసిట్ ఉంది. మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సిన సిల్వర్ ఇంపోర్ట్ చేసుకుని చేస్తున్నాం, రైట్? సో దానివల్ల ఏమవుతుంది, మన కాస్ట్ పెరుగుతుంది. అవును, రైట్? సో అదేవిధంగా మనం ఎప్పుడైతే మన ఓన్ ఇది చేయలేకపోతున్నామో
ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం సిల్వర్, మన డిమాండ్ విజిబిలిటీ రాదు. ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు చూసుకుంటే చైనా ఈ సిల్వర్ ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ చేసింది. అవును. రైట్, ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి 1, 2026 నుంచి. సో ఇలాగని రిస్ట్రిక్ట్ చేసుకుంటూ పోతే మనకి ఇంకా అలాంటప్పుడు బయట నుంచి ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి ఏంటనేది చూసుకోవాలి. సో ఇలాంటి డిమాండ్ ఉండేటప్పుడు జనరల్గా మన ప్రైజెస్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సో గోల్డ్ సిల్వర్ చూసుకుంటే మనం ప్రస్తుతానికి చూసుకుంటే 80:1% ఉంది. బట్ అదే ముందు ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఫ్రీక్వెంట్గా తగ్గుతూ పోయి ఓవర్ బీట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి గోల్డ్ నేను చెప్పినట్టు నెక్స్ట్ 1 year టైం ఫ్రేమ్లో. ఇది చూసుకుంటే సార్ జనరల్గా మనం అంటే కొంతమంది అంటూ ఉంటారు సార్ గోల్డే బాగా చేస్తుంది సిల్వర్ బాగా చేయదని. ఎందుకంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేక, మన అవేర్నెస్ లేక. ఇప్పుడు అంటే ఎందుకంటే ఫోకస్ మనది ఉంది, సోలార్ ప్యానెల్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ ఈవీస్ ఉన్నాయి. కానీ ముందు ఎక్కడెక్కడ మనం ఇది ఉపయోగపడుతూ ఎలాగే ముందుకు వెళ్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అవును. అంటే ఎప్పుడైతే మనం సిల్వర్ ఎక్కువ వాడతాం అప్పుడే కదా మన ప్రైజింగ్ అనేది పెరిగేది. అవును. డిమాండ్ ఎక్కువ ఉండాలి, సప్లై తక్కువ అవుతూ ఉంటే ప్రైస్ ఇంకా బాగా పెరిగిపోతాయి. సో ఆ సిచ్యువేషన్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఓకే. సో ఎప్పుడైతే డొమెస్టిక్ ప్రొడక్షన్ మనం ఈక్వల్గా చేసుకోగలిగితే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఓకే. డిమాండ్ ఎప్పుడో ఎక్కువ ఉండేటప్పుడు ఇలాంటి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేది జరుగుతుంటుంది. కానీ బట్ లాంగర్ టర్మ్ స్ట్రాటజీలో సిల్వర్ గోల్డ్ మంచిదా అంటే ఎప్పుడూ ఒక సేఫ్ హెవెన్ కాబట్టి గోల్డ్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయండి. ఇవాళ నేను చెప్పాను, నేను 1 yearలో ఇంత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అనలిస్టులు చెప్పారు కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను నేను. కానీ అది పెరుగుతుందా లేదా అనేది ఎవరు కరెక్ట్గా 100% గ్యారంటీ ఇవ్వలేరు. అవును. సో దానివల్ల ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ పెట్టుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తూ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకుంటూ ఒక వెల్త్ అనేది దీంట్లో కూడా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే కొంత పోర్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 20%, ఒక 15% గోల్డ్ సిల్వర్లో కూడా డైవర్సిఫై చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయండి. ఓకే. సార్ మీరు సిల్వర్ కూడా ఇప్పుడు చూసుకుంటే సార్ మనం దగ్గర 2,38,000 ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2,38,000 పర్ కేజీ సిల్వర్. అది కూడా బై ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్ విల్ క్రాస్ 3 lakhs. ఓకే. ఓకే. సుమారుగా ఆ రేంజ్లో ఉంటుంది. బట్ 1-2-3 years నేను చెప్పాను కదా, ఈక్విటీ మార్కెట్స్ కొంచెం సైడ్ వేస్ ఉంటుంది, దానివల్ల ఇది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఈక్విటీ మార్కెట్స్ విల్ కమ్ బ్యాక్. ఓకే. సో అందుకే మీ ఇన్వెస్ట్మెంట్స్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో విత్ ఈక్విటీ, డెప్ట్ అండ్ కమోడిటీస్ ఎక్స్పోజర్తో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.